ఫ్రెండ్స్ మనం ఇక్కడ అగ్రికల్చర్ ఒక రైతు స్టోరీ కావాలని టైప్ చేసాం. టైప్ చేసిన తర్వాత మనకి స్టోరీ వచ్చిందో లేదో చూద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడ ఒక రైతు పిల్ల మనసు అని ఒక చిన్న గ్రామంలో రాము అనే చిన్న పిల్లవాడు ఉండేవాడని స్టోరీ అనేది వచ్చింది. ఫ్రెండ్స్ అలాగే మనకు ప్రాంప్ట్స్ కావాలి కాబట్టి మనం ఇక్కడ ప్రాంప్ట్స్ అని కూడా టైప్ చేయాలి. టైప్ చేస్తే మనకు ప్రతి దృశ్యానికి సరిపడే ఇమేజ్ ప్రాంప్ట్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మనకి తెలుగులో వచ్చింది. అలాగే మనం దీన్ని ఇంగ్లీష్లో టైప్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంగ్లీష్ అని టైప్ చేయగానే ఇక్కడ స్టోరీ ప్రాంప్ట్స్ అని వచ్చింది. ఫ్రెండ్స్ మనం ఈ ప్రాంప్ట్స్ అన్నది కిందన వచ్చాయి కదా ఫ్రెండ్స్, ఇవి తీసుకెళ్ళి డైరెక్ట్గా ఏ టూల్స్లో మనం ఉపయోగించుకొని ఫొటోస్ అయితే క్రియేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. క్రియేట్ చేసుకున్న తర్వాత మనం అవి మన వీడియో రూపంగా కన్వర్ట్ చేసుకోవాలి. ముందుగా మన ఫొటోస్ అనేవి ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఈ ప్రాంప్ట్స్ అనేది కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏ వెబ్సైట్ అని ఉంటుంది కదా ఫ్రెండ్స్, దానిపై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మెటా ఏఏ అని ఉంటుంది ఫ్రెండ్స్, దానిపై క్లిక్ చేసి www.metaAI ప్రాంప్ట్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్, దానిపై క్లిక్ చేసుకొని ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసే కదా, నేను చాలా అంటే ఇందులో క్రియేట్ చేసుకున్నాను. మనం ఇందులోనే ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఇందులో మనీ అనేది ప్లే చేసే పని ఉండదు. ఎన్ని వీడియోస్ అయినా ఎన్ని ఫొటోస్ అయినా మనం ఫ్రీగా చేసుకోవచ్చు. వేరే వెబ్సైట్లో అయితే మనం డైరెక్ట్గా మనీ కట్టాల్సి ఉంటుంది. అలాగే కొన్ని అకౌంట్స్ కూడా క్రియేట్ చేసి ఉంటుంది. ఇందులో అయితే మనకు ఆటోమేటిక్గా ఏముంటుంది ఫ్రెండ్స్, మనం కాపీ చేసుకున్న లింక్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి 3D అని కొట్టండి ఫ్రెండ్స్. మనకు 3D కావాలి కాబట్టి 3D అని టైప్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 3D ఇమేజెస్ అని వచ్చాయి ఫ్రెండ్స్. మనం ఇవి వీడియో రూపం కన్వర్ట్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ మన వీడియో అని ఉంది కదా ఫ్రెండ్స్, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇవి అనేది డైరెక్ట్గా మనకి వీడియో రూపంగా కన్వర్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్లోనే మనం ఆటోమేటిక్గా ఎన్ని కావాలంటే అన్ని ఉపయోగించుకోవచ్చు. వేరే వెబ్సైట్లో అయితే మనం మనీ పే చేయాల్సి ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మన వీడియో అనేది ఇంక్రీజ్ అయిపోయింది. చూసారు కదా, ఇవి వచ్చిన దాన్ని ఇలా మనం డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా.